చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట లజ్జంట లజ్జంట. 15 రోజుల తర్వాత స్క్వాట్స్ చేస్తే ఎవరికైనా అలానే ఉంటుంది. డే 1 ఆఫ్ అవర్ పవర్ లిఫ్టింగ్ సిరీస్ స్పిరిచువల్ జర్నీ కంప్లీట్ చేసుకొని ప్రెజెంట్ అయితే పవర్ లిఫ్టింగ్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయడంతోనే హెవీ వెయిట్స్ లేపకుండా 90 కిలోస్తో 7 రెపిటేషన్స్ లెక్క 3 సెట్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నాను. ఈసారి మాత్రం నేను లెగ్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. టార్గెట్ గుర్తుందిగా 200 కిలో స్క్వాట్స్ ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపు చేయాలనేది నేను టార్గెట్ గా పెట్టుకున్నా. దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేయాలంటే లెగ్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. సో అందుకని నా షెడ్యూల్లో నేను హ్యాక్ స్క్వాట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను. నేను చేసే స్క్వాట్స్ పొజిషన్ లో క్వాడ్రిసెప్ మజిల్ చాలా తక్కువ ట్రైన్ అవుతుంది. సో అందుకని నేను హ్యాక్ స్క్వాట్స్ అయితే ఇక నుంచి నా డైలీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. వీక్లీ ట్వైస్ అయితే నేను హ్యాక్ స్క్వాట్స్ అయితే ట్రైన్ చేసి క్వాడ్రిసెప్ మజిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని స్క్వాట్స్ ను కూడా అలానే ఇంప్రూవ్ చేసుకుంటాను. సో చూస్తా ఉండండి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. హ్యాక్ స్క్వాట్స్ కంప్లీట్ అయిన తర్వాత బెంచ్ ప్రెస్ అయితే 70 కిలోస్ తో 7 రెపిటేషన్స్ లెక్క 3 సెట్స్ అయితే పర్ఫామ్ చేశాను. ప్రెజెంట్ బాడీ వెయిట్ అయితే 64 కిలోస్ ఉన్నాను. వెయిట్ గెయిన్ చేసి 66కి వెళ్ళాను. ట్రిప్కి వెళ్ళాక మళ్ళీ వెయిట్ తగ్గిపోయాను. సో ఖచ్చితంగా మళ్ళీ బాడీ వెయిట్ ఇంక్రీజ్ చేసుకొని లిఫ్ట్స్ కూడా ఇంప్రూవ్